ఈ ఊటీలో 4-5 అందమైన లొకేషన్స్ చూపిస్తావు అనుకుంటే తీసుకొచ్చి దెయ్యాల కొంపలో పడేసావేంట్రా? నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏంట్రా లైబ్రరీ భూత్ బంగ్లాలా ఉంది, భయం వేస్తుందిరా. రే మావా, కొంపదీసి ఇక్కడ దెయ్యాలే ఉండవు కదా? నాకు అదే డౌట్ రా. ఇంతకు ముందు ఉన్నాయో లేవో తెలియదు గాని ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఒకవేళ ఉన్నా అవి పారిపోతాయిలే. ఏంటి ఇక్కడే నిల్చున్నారు? వెళ్ళి పని చూడండి. ఇక్కడ అందరూ ఒక్కొక్క టైప్ లో ఉన్నారు. అయ్యగారు, వీళ్ళు నలుగురు ఊటీ వచ్చిన దగ్గర నుంచి తెగ అల్లరి చేస్తున్నారు. ఒకసారి వార్నింగ్ ఇవ్వండి. ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏదో సింబాలిక్ గా చెప్పాలనుకుంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఏదో విషయం లేకుండా ఇలా చెయ్యవే. ఏంటి సుబ్రహ్మణ్యం, ఒక్క నెమలెక్కే నేను టెన్షన్ పడ్డాను. మళ్ళీ అవే చూపించి నన్ను కన్ఫ్యూజ్ చేయకు స్వామి. హాయ్ సుబ్రహ్మణ్యం, ఊటీ క్లైమేట్, గెస్ట్ హౌస్ రూమ్, భోజనం అవి ఎలా ఉన్నాయి? నేనున్నాను కదా సార్, ఇంకేం సమస్య ఉంటుంది? నీతోనే సమస్య, అందుకే ఎలా ఉన్నాయని అడిగాను. ఏ సమస్య లేదు సార్, అంతా బానే ఉంది. ఓకే, బై ది వే సుబ్రహ్మణ్యం, 2 రోజులు ఈ లైబ్రరీ పని పూర్తి అవ్వాలి. మీకు ఇంకో పని ఉంది. అందుకే కదా సార్ మేము వచ్చాం. మీరు ఏ పని చెప్పినా సరే చేస్తాం. వెరీ గుడ్ సార్. ఇక్కడ ఉన్న కొన్ని పుస్తకాలు నెమలిపించాలున్నాయి, ఏంటి కారణం? అదే సుబ్రహ్మణ్యం, ఈ నెమలిక కథ ఏంటంటే, ఇక్కడికి వచ్చే ఒక అమ్మాయి తను తీసుకెళ్లే పుస్తకాల్లో బుక్ మార్కర్ గా నెమలిక ఉంచుతుంది, వాటిని అలాగే తిరిగి ఇచ్చేస్తుంది. అలా వచ్చిన నెమలికలతో ఒక నెమలినే తయారు చేసేది. చిత్రంగా ఉంది. ఈ రోజు మాత్రం 2 పుస్తకాలు. 2 కాదు సార్, 3. ఇప్పుడు ఇంకో బుక్ రిటర్న్ చేస్తున్నాను. నువ్వేం బాధపడకు. కొన్ని ప్రేమలు సక్సెస్ అవుతాయి, కొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ప్రేమలు చెప్పకుండానే అంతం అవుతాయి. కానీ అందరికీ ప్రేమ అనేది పుడుతుంది. దేవుడు కొత్తగా ఏం చేయడు. మనకి దక్కాల్సింది మన చుట్టుపక్కలే ఉంచుతాడు. మనకి దక్కాల్సింది దక్కాల్సిన టైంలో తప్పకుండా దక్కుతుంది. డోంట్ వరీ, ధైర్యంగా ఉండు. ఏంటి సుబ్రహ్మణ్యది నాలాగా ఆలోచిస్తుంది, నా మనసులో ఉంటే చెప్తుంది. అందమైన దేవతను దగ్గరగా రప్పించావు, కానీ మొహం కనపడకుండా చేశావు. వెళ్ళి చూస్తే పోలా.